A drafting committee was set up under the chairmanship of Dr. B.R. Ambedkar, and its task was to prepare the final draft taking into account all viewpoints. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళే మనకి కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయాలి. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక కమిటీ వేశారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక కమిటీ అంటాం. ఆ కమిటీ వాళ్ళు ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఆ కమిటీ పేరు ఏంటి అంటే డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకేనా? దానికి చైర్మన్ ఎవరు, దానికి హెడ్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ కమిటీ యొక్క టాస్క్ ఏంటి అంటే ఇప్పటి వరకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చాలా ఒపీనియన్స్ అనేవి సేకరించారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు చాలా డిస్కషన్స్ జరిపారు, డిబేట్స్ చేశారు, అండ్ ప్రజల నుంచి చాలా ఒపీనియన్స్, లెటర్స్ వచ్చినాయి, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వచ్చినాయి, ఇట్లా చాలా ఒపీనియన్స్ తీసుకున్నారు. ఓకేనా? ఫైనల్గా ఒక కమిటీ వేసి ఆ కమిటీకి డ్రాఫ్టింగ్ కమిటీ అని పేరు పెట్టి ఫైనల్ డ్రాఫ్ట్, కాన్స్టిట్యూషన్ యొక్క ఫైనల్ డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేసే టాస్క్ని ఆ కమిటీకి అప్పచెప్పారు. ఫైనల్ డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేస్తాను కాబట్టి దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అన్నారు. ఓకేనా? అందరి వ్యూ పాయింట్స్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఫైనల్ డ్రాఫ్ట్ని తయారు చేసే పనిని ఆ కమిటీకి అప్పగించారు. వేరియస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ were discussed in great depth and the assembly gave broad directions to them. కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా డిస్కస్ చేశారంట ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు, ఎవరితో? డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళతో. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు డ్రాఫ్టింగ్ కమిటీకి. ఓకేనా? ద ఫైనల్ డ్రాఫ్ట్ వాజ్ ప్రెజెంటెడ్ బిఫోర్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫర్ డిస్కషన్ అండ్ అప్రూవల్. ఇట్లా చేసిన తర్వాత చాలా కష్టపడి బిఆర్ అంబేద్కర్ గారి టీం, అంటే డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళందరూ కలిసి కాన్స్టిట్యూషన్ని ఒక ఫైనల్ డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేసి దాన్ని తీసుకొచ్చి ఎవరి ముందు పెట్టారు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ముందు పెట్టారు. దేనికోసం? మళ్ళీ వాళ్ళు చూసి దాన్ని డిస్కస్ చేసుకొని అప్రూవ్ చేయడం కోసం. ద కాన్స్టిట్యూషన్ వాజ్ ఫైనల్లీ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆన్ 26th November 1949 and it came into force on 26th January 1950. సో ఈ ప్రాసెస్ తర్వాత మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది 26th November 1949 రోజున అడాప్ట్ చేసుకున్నారు, అంటే తీసుకున్నారు. ఇంకా ఇదే మన కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి. అది ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చింది అంటే రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఆ రోజు 26th January 1950 రోజు ఫోర్స్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇంక అందరూ ఇండియాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వాలన్నట్టు. ఓకేనా? In the following section, we will read about some of the important debates in the Constituent Assembly in order to understand how some of these important provisions of Indian Constitution were arrived at. So, Indian Constitution లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్ అంటే ఏంటి అంటే మెయిన్ పాయింట్, ఒక ఫెసిలిటీ. ప్రొవిజన్ అంటే ఏంటి? ఫెసిలిటీస్. లాని కూడా ఒక్కోసారి ప్రొవిజన్ అంటాం. ఓకేనా? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎట్లా వచ్చారు, అవి కాన్స్టిట్యూషన్లోకి ఎట్లా వచ్చినాయి, ఏ డిస్కషన్స్ జరిగిన తర్వాత, ఏ డిబేట్స్ జరిగిన తర్వాత అవి వచ్చినాయి అనే దాని గురించి తర్వాత చదువుకుందాం. ఓకేనా? ఆ డిస్కషన్ మనం చూసినట్లయితే వాళ్ళు ఫైనల్గా అరైవ్ అయిన కంక్లూజన్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇంతవరకు చెప్పారు. ఇక్కడ పక్కనే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, దాన్ని ఆన్సర్ చేద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిగిన్స్ విత్ ద స్టేట్మెంట్ "We the people of India." Do you think this claim to represent all the people of India was justified? ఇక్కడ ఏమంటున్నారు అంటే మన ప్రియాంబిల్ మనం చూసినట్లయితే ప్రియాంబిల్లో ఫస్ట్ సెంటెన్స్ ఎవరికన్నా గుర్తుందా? ఓపెన్ చేయాలా ప్రియాంబిల్? గుర్తుందా ఎవరికన్నా? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హియర్ బై. సెంటెన్స్ మొత్తం చెప్పండి ఎవరన్నా. లేట్ పడుతుంది. గుర్తులేదా ఎవరికి? నాకు గుర్తులేదులే. సో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హియర్ బై డిక్లేర్ ఇండియా. సో ఇక్కడ మనం చూసినట్లయితే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంది, అంటే కాన్స్టిట్యూషన్ని మనమే ప్రిపేర్ చేసుకున్నట్టు, పీపుల్ ఆఫ్ ఇండియానే ప్రిపేర్ చేసినట్టు ఉంది ఇక్కడ. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా
having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. సో ఇక్కడ మనమే కాన్స్టిట్యూషన్ని రాసుకుంటున్నట్టు ఇక్కడ చెప్పారు. అవునా కాదా? భారతదేశానికి సంబంధించిన పీపుల్, భారతదేశానికి సంబంధించిన వారమైన మేము అన్నట్టుంది కదా ఇక్కడ. అంటే మనమే కాన్స్టిట్యూషన్ని రాస్తున్నట్టు చెప్పారు. నిజంగా మనమే రాసామా? ఈ సెంటెన్స్ అనేది జస్టిఫైడా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ క్లెయిమ్ అనేది జస్టిఫైడా? యాక్చువల్గా మనం డిస్కస్ చేసుకున్నాం అప్పుడున్న సిచ్యువేషన్స్. అప్పుడు పీపుల్ ఎలక్ట్ చేసుకోలేదు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ని, సో పీపుల్ రాశారు అని చెప్పలేము. బట్ పీపుల్ యొక్క వ్యూ పాయింట్స్ని, వాళ్ళ సజెషన్స్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చాలా కేర్ఫుల్గా అందరి వ్యూ పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని ప్రిపేర్ చేశారు కాబట్టి అట్లా అనొచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకేనా? డూ యూ థింక్ ఆల్ పీపుల్ ఆఫ్ ఇండియా కెన్ పార్టిసిపేట్ ఇన్ formulation of constitution for the entire country? Was it important for all people to participate actively in this process, or could it have been left to some wise people? సో ఏమంటున్నారు అంటే, ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ అంటే ఒక దేశం యొక్క కాన్స్టిట్యూషన్ తయారు చేయటం అనేది అందరు పీపుల్ కలిసి చేయాల్సిన పనా, లేకపోతే కేవలం కొంతమంది బాగా తెలివిగల పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తే సరిపోతుందా అనేది అడుగుతున్నారు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అందరి ఒపీనియన్స్ కలెక్ట్ చేసి తయారు చేయడమే. ఓకే, సో యాక్చువల్గా అందరూ కలిసి ఈ అప్పుడు పాపులేషన్ ఎంత అన్నారు? 400 మిలియన్. ఆ 400 మిలియన్ పీపుల్ కలిసి తయారు చేయలేరుగా, ఒకేసారి కూర్చొని రాయలేరుగా. సో వీళ్ళు చేసిన ప్రాసెసే కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? కొంతమందిని ఎలెక్ట్ చేసుకుంటారు, ఆ కొంతమందికి ప్రతి ఒక్కళ్ళు ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. ఫైనల్గా ఆ కొంతమంది అన్ని వ్యూ పాయింట్స్ కన్సిడర్ చేసుకొని కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేస్తారు. ఇదే మంచి పద్ధతి. ఎందుకంటే 400 మిలియన్ పీపుల్స్ కలిసి ఏం ప్రిపేర్ చేయలేరు కదా ఒక పేపర్ని, ఒక బుక్ని. నెక్స్ట్ ఇది, ఇఫ్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ద ఎంటైర్ స్కూల్ హ్యాడ్ టు బి డ్రాఫ్టెడ్, హూ ఆల్ షాల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ హౌ? ఇది మీ ఇమాజినేషన్. ఓకేనా? ఇది ఎవరు బాగా ఆన్సర్ చేస్తారు, అసలు కనీసం ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. మీ స్కూల్కి ఒక కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ చేయాలి అంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, ఎట్లా ప్రిపేర్ చేస్తారో చెప్పండి. క్లియర్గా చెప్పండి, వాయిస్ వినిపించట్లేదు. ప్రిన్సిపల్, టీచర్స్. ఓకే, ప్రిన్సిపల్, టీచర్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఎలా ప్రిపేర్ చేస్తారు? బ్రో, ప్రిన్సిపల్స్, టీచర్స్ అండ్ బెస్ట్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అయితే బెస్ట్ స్టూడెంట్స్ కాని వాళ్ళని ఇంక పట్టించుకోరా? వాళ్ళు స్కూల్లో మనుషులు కాదు. అంటే వాళ్ళే బెస్ట్ స్టూడెంట్స్ ని అంటే ఎన్నుకుంటారు కదా. అవును. ఓకే, అందరి స్టూడెంట్స్ ఒపీనియన్స్ తీసుకుంటారు సార్. ఓకే, సో అలా అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఎట్లా ప్రిపేర్ చేశారో అట్లానే అందరి ఒపీనియన్స్ తీసుకొని తయారు చేస్తేనే అది బాగా సక్సెస్ఫుల్ అవుతుంది, అందరికీ హ్యాపీగా ఉంటుంది. లేదంటే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, ఓన్లీ బాగా చదివేవాడి ఒపీనియన్ తీసుకున్నారు, నా ఒపీనియన్ తీసుకోలేదు అని. అట్లా చేయకుండా అందరినీ కన్సిడర్ చేసుకొని అందరు ఒపీనియన్స్ తీసుకుంటేనే అందరూ హ్యాపీగా ఉంటారు. అందరి వ్యూ పాయింట్స్ మనకు తెలుస్తాయి కూడా ప్రిపేర్ చేసే వాళ్ళకి. ఓకేనా? ఇక్కడ వరకు చూసుకున్నాం. నెక్స్ట్ది, ఈ పారాగ్రాఫ్ ఎవరన్నా రివైజ్ చేస్తారా? పెద్ద పారాగ్రాఫ్ ఏం కాదు, మీకు గుర్తుండిపోతుంది, బట్ ఒకళ్ళు చెప్తారా ఎవరన్నా? ఎస్ బ్రో, చెప్తాను చెప్పమ్మా. బ్రో, డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. దానికి అంటే చైర్మన్ పర్సన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ని ఎన్నుకున్నారు. ఓకే, అంటే అందరి పీపుల్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే అందరికి నచ్చేలాగా కాన్స్టిట్యూషన్ ని తయారు చేసిన తర్వాత దాన్ని 26 నవంబర్ 1949 లో తీసుకున్నారనమాట. అంటే అంటే అడాప్ట్ మొత్తం చేసుకున్నారు, అయిపోయింది. ఇంకా ఇదే కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి. దాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చారంటే 26 జనవరి 1915 లో అమల్లోకి తెచ్చారు. దాన్ని మనం రిపబ్లిక్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎస్ బ్రో. సో ఆ డిబేట్స్ ఎట్లా జరిగినాయి, ఆ డిస్కషన్స్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చాలా బాగుంటాయి, చాలా జాగ్రత్తగా వినండి. చాలా ఈజీ కూడా ఈ లెసన్, పెద్ద కష్టం కాదు, కాకపోతే లెందీగా ఉంది కొంచెం. రీడింగ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిబేట్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు, చదువుకుందాం.
Dr. B.R. Ambedkar presented the draft of constitution before the Constituent Assembly on 1948. 1948లో ఈ ఫైనల్ డ్రాఫ్ట్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ముందు పెట్టాడు. అది వాళ్ళు అడాప్ట్ చేసుకుంది ఎప్పుడు 1949లో. కానీ ఫైనల్ డ్రాఫ్ట్ ప్రిపేర్ అయింది ఎప్పుడు 1948లోనే ప్రిపేర్ అయింది. అప్పటి నుంచి 1949 నవంబర్ 26 వరకు వాళ్ళు డిస్కస్ చేసుకుంటూనే ఉన్నారు. ఓకేనా? సో ఫైనల్ డ్రాఫ్ట్ అనేది 1948లోనే అంబేద్కర్ గారు ప్రజెంట్ చేశారు. ఎవరి ముందు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ముందు. రీడ్ ద ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హీ స్పీచ్. అతని స్పీచ్ ఎట్లా ఉందో చూడండి. వీటి రికార్డింగ్స్ కూడా ఉంటాయంట. ప్రొసీడింగ్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అనే పేరుతో మనకి నెట్లో రికార్డింగ్స్ కూడా దొరుకుతాయంట, అంబేద్కర్ గారి స్పీచ్ యొక్క రికార్డింగ్స్. ఓకేనా? డాక్టర్ అంబేద్కర్ బిగిన్స్ విత్ ద ప్రాసెస్ బై విచ్ ద డ్రాఫ్ట్ వాస్ ప్రిపేర్డ్. అసలు డ్రాఫ్ట్ అనేది ఎట్లా ప్రిపేర్ చేశారు అనే ప్రాసెస్ని ఫస్ట్ చెప్పాడంట అతని స్పీచ్లో. యాజ్ ద అసెంబ్లీ వాస్ నాట్ ఎలక్టెడ్ బై యూనివర్సల్ సఫ్రేజ్. యూనివర్సల్ సఫ్రేజ్ అంటే ఏంటి? ఓకే, వినిపించలేదు. యూనివర్సల్ సఫ్రేజ్ అంటే రైట్ టు ఓట్. ఓకే, ఓటింగ్ ద్వారా ఎలక్ట్ చేసుకోలేదు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని. ఓకేనా? సీ ద స్టెప్స్ టేకెన్ టు ఎన్ష్యూర్ మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఆఫ్ మెంబర్స్ అండ్ ఆల్సో జనరల్ పబ్లిక్. జనరల్ పబ్లిక్ అండ్ మిగతా పీపుల్ ఎవరైతే ఉన్నారో లీడర్స్, వాళ్ళ యొక్క మ్యాక్సిమం పార్టిసిపేషన్ కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం. థర్స్డే 4th November 1948 డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని ప్రజెంట్ చేశారు అంబేద్కర్ గారు. ఓకేనా? ఆయన ఏమన్నారంటే, మిస్టర్ ప్రెసిడెంట్ సార్, ఐ ఇంట్రొడ్యూస్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ యాజ్ సెటిల్డ్ బై ద డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ మూవ్ దట్ ఇట్ బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్ గారు, నేను డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేశాం. మా డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళందరం కలిసి కాన్స్టిట్యూషన్ యొక్క ఫైనల్ డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేశాము. అది మీకు ఇస్తున్నాము. ఓకేనా? మీ వైపు మూవ్ చేస్తున్నాము, మీరు దాన్ని కన్సిడర్ చేస్తారేమో అని చెప్పి సాధిస్తున్నాం అని చెప్తున్నాడు. ద డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ ఇన్ ఎఫెక్ట్ చార్జ్ విత్ ద డ్యూటీ ఆఫ్ ప్రిపేరింగ్ ఎ కాన్స్టిట్యూషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డెసిషన్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ on the reports made by the various committees appointed by it, such as the Union Powers Committee, the Union Constitution Committee, the Provincial Constitution Committee, and the Advisory Committee on Fundamental Rights, Minorities, Tribal Areas, etc. డ్రాఫ్టింగ్ కమిటీకి ఒక పని అప్పగించారు మీరు. ఆ పని ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయాలి. ఆ కాన్స్టిట్యూషన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, మీరు చాలా కమిటీస్ని అపాయింట్ చేశారు. ఓకేనా? యూనియన్ పవర్స్ కమిటీ అని, ద యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అని, ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ అని, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్ ఏరియాస్, ఇట్లా డిఫరెంట్ కమిటీస్ని అపాయింట్ చేశారు. ఆ కమిటీస్ వాళ్ళు ఇచ్చిన సలహాలని దృష్టిలో పెట్టుకొని కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి మాకు ఒక పనిని అప్పగించారు. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ had also directed that in certain matters the provisions contained in the Government of India Act 1935 should be followed. ఈ కమిటీలన్నిటి యొక్క ఇన్స్ట్రక్షన్స్తో పాటు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో మీరు కూడా మాకు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. అవేంటి అంటే, బ్రిటిష్ వాళ్ళు 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని తీసుకొచ్చారని చెప్పేసి చెప్పాము. ఓకేనా? ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ అంటే కొన్ని రూల్స్ కూడా ఈ కొత్త కాన్స్టిట్యూషన్లో ఉంటే బాగుంటుంది అని మీరు సజెస్ట్ చేశారు. అది కూడా దృష్టిలో పెట్టుకొని మేము కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేసామని చెప్పి చెప్తున్నాడు. ఐ హోప్ ద డ్రాఫ్టింగ్ కమిటీ విల్ బీ ఫౌండ్ టు హ్యావ్ ఫెయిత్ఫుల్లీ క్యారీడ్ అవుట్ ద డైరెక్షన్స్ గివెన్ టు ఇట్. సో నేనేమనుకుంటున్నానంటే, మా డ్రాఫ్టింగ్ కమిటీ, నేను హెడ్గా ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో, మీరు చెప్పిన డైరెక్షన్స్ అన్నిటినీ ఫెయిత్ఫుల్గా క్యారీ అవుట్ చేశాము, ఫాలో అయ్యాము అని చెప్పేసి చెప్తున్నాడు. ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ ఫార్మిడబుల్ డాక్యుమెంట్. ఫార్మిడబుల్ అనే పదానికి మీనింగ్ తెలిసేవరకన్నా తెలుసా? ఓకే, ఫార్మిడబుల్ అంటే ఏంటి అంటే, మీరు కొన్ని సిచ్యువేషన్స్లో చూసినట్లయితే
తెలుసా ఎవరికన్నా? ఓకే, తెలీదండి. ఇప్పుడు జనరల్గా నాకున్న ఫీలింగ్ చెప్తాను. యూట్యూబ్లో ఒకసారి చిన్నప్పుడు ఒక టెన్త్ వయసులోనో 7th 8th వయసులోనో నేను అబ్దుల్ కలాం గారి స్పీచ్ విన్నాను. ఎందుకు ఆయన చూస్తే అదొక రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన చూడటానికి మామూలుగా సింపుల్గా ఉంటాడు, మామూలు డ్రెస్ వేసుకుంటాడు, ఏదో హెయిర్ స్టైల్లో ఉంటాడు, సింపుల్గా ఉంటాడు. బట్ అతన్ని చూడంగానే మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనిపిస్తుంది. కొన్ని కేసెస్లో ఏంటి అంటే ఆ పర్సన్ గురించి మనకి ఏం తెలియకపోయినా కూడా కొంతమందిని చూడంగానే వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఫార్మిడబుల్ అనే దానికి మీనింగ్ అది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. కాన్స్టిట్యూషన్ అనే దాన్ని చూడంగానే దాని గ్రేట్నెస్కి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి అనిపిస్తుంది. అట్లాంటి డాక్యుమెంట్ అంట ఈ డ్రాఫ్ట్, కాన్స్టిట్యూషన్ యొక్క డ్రాఫ్ట్ అనేది. అర్థమైందా మీకు? It contains 315 articles and 8 schedules. It must be admitted that the constitution of no country could be found to be so bulky as the draft constitution. ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో 315 ఆర్టికల్స్ ఉన్నాయంట, 8 స్కెడ్యూల్స్ ఉన్నాయంట. ఓకేనా? వేరే ఏ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ కూడా ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఇంత బల్కీగా, అంటే ఇంత లావు పుస్తకం ఇంక వేరే కాన్స్టిట్యూషన్ దేనికి లేదంట. ఓకేనా? ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ బిఫోర్ ద పబ్లిక్ ఫర్ 8 months. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేసిన తర్వాత 8 months పాటు పబ్లిక్ యొక్క ఒపీనియన్స్ తీసుకోవడానికి పబ్లిక్ ముందు పెట్టాం. ఇది మన కాన్స్టిట్యూషన్ అని మేము అనుకుంటున్నాం, మీ ఒపీనియన్స్ ఏంటి దీని గురించి అని చెప్పేసి పబ్లిక్ ముందు 8 months పెట్టాం. డ్యూరింగ్ దిస్ లాంగ్ టైమ్, ఫ్రెండ్స్, క్రిటిక్స్ అండ్ అడ్వర్సరీస్ have had more than sufficient time to express their reactions to the provisions contained in it. Provisions అంటే ఏంటి? ప్రొవిజన్స్ ఇప్పటికే 3 సార్లు వచ్చిన పదం. యాక్చువల్గా ఫెసిలిటీస్ కాదు, లాస్ని కూడా ప్రొవిజన్స్ అంటాం. లాస్ లేదా రూల్స్, వీటిని కూడా ప్రొవిజన్స్ అంటాం ఈ కాన్స్టిట్యూషన్ ఆస్పెక్ట్లో అయితే. ఓకేనా? ఫెసిలిటీస్ అని కూడా అనొచ్చు, కాకపోతే చాలా దూరం మీనింగ్ ఉంది. సో మన కాన్స్టిట్యూషన్లో ఉన్న రూల్స్ మీద ఫ్రెండ్స్కి క్రిటిక్స్ అంటే ఒక విషయం చెప్తాం అనుకో, దాన్ని నెగిటివ్గా ఎట్లా చెప్పాలో చూస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళని క్రిటిక్స్ అంటాం. అడ్వర్సరీస్ అంటే మన ఒపీనియన్స్ని ఎప్పుడు అపోజ్ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్కి, క్రిటిక్స్కి, అడ్వర్సరీస్కి కూడా మనం చేసిన కాన్స్టిట్యూషన్లో ఉన్న రూల్స్ పైన వాళ్ళ ఒపీనియన్స్ని, రియాక్షన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మోర్ దాన్ సఫిషియంట్ టైమ్ 8 months అనేది అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా? నౌ we will see how our constitution draws from the experience of other nations with regard to political organization. ఓకేనా? ఇప్పుడు మీరు వినే ఉంటారు చిన్నప్పుడు, మన కాన్స్టిట్యూషన్ అనేది చాలా దేశాల యొక్క కాన్స్టిట్యూషన్ని చూసి అన్నిటిలోని మంచి పాయింట్స్ కలెక్ట్ చేసుకొని తయారు చేసుకున్నాం. ఓకేనా? సో అదర్ నేషన్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ని కన్సిడర్ చేసుకొని కాన్స్టిట్యూషన్ని ఎట్లా ప్రిపేర్ చేసామో చూద్దామని చెప్పేసి చెప్తున్నారు. దీనికంటే ముందు ఇక్కడ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పలేను. మీరేం చేస్తారు అంటే ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. మీకేమన్నా ఆన్సర్స్ రాకపోతే గూగుల్ చేయండి. డైరెక్ట్గా మీరు దీన్ని కాపీ చేసి గూగుల్లో పేస్ట్ చేస్తే, అంటే డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ అపాయింటెడ్ రఫ్లీ హౌ మెనీ డేస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని గూగుల్లో టైప్ చేయగానే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇండిపెండెన్స్ తర్వాత ఎన్ని రోజుల తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీని అపాయింట్ చేశారు, ఇట్లా వీటన్నిటికీ ఆన్సర్స్ రాసి ఈ బ్లాంక్స్లోనే ఫిల్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఫిల్ చేసి నాకు గ్రూప్లో ఒకసారి ఫోటో పంపించండి. 14 days పట్టుకుంటాను ఫస్ట్ బిట్. ఓకే, తర్వాత ఫిల్ చేసి పంపించండి. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇన్ దిస్ ప్రెజెంటేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద చైర్పర్సన్ హైలైట్స్ ద ప్రాసెస్ ఆఫ్ బోరోయింగ్ ఫ్రమ్ అదర్ కాన్స్టిట్యూషన్. ఈ ప్రెజెంటేషన్లో అంటే ఇప్పుడు వచ్చే స్పీచ్లో అంబేద్కర్ గారు అంటే దానికి చైర్మన్, దేనికి చైర్మన్? డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అయిన అంబేద్కర్ గారు
డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ నుంచి ఎట్లా మన కాన్స్టిట్యూషన్ని తీసుకొచ్చారో హైలైట్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. యాజ్ యూ రీడ్ త్రూ దెమ్, ట్రై టు ఐడెంటిఫై ద ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఫర్ పార్లమెంటరీ గవర్నమెంట్ ప్రొవైడెడ్ ఇన్ ద డ్రాఫ్ట్. రిమెంబర్, దిస్ ప్రెజెంటేషన్ ఈస్ బీయింగ్ మేడ్ ఆఫ్టర్ 1 year ఆఫ్ అటైనింగ్ ఇండిపెండెన్స్. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పేది కనుక మీరు వింటే ఈ 30 minutes ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి, ఎంపీ అంటే ఎవరు, ఎమ్మెల్యే అంటే ఎవరు, స్టేట్ గవర్నమెంట్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, ఇవన్నీ ఫుల్ క్లారిటీ వస్తాయి. ఓకేనా? ఈ 30 minutes చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఓకే, అబ్దుల్ కలాం సారీ అంబేద్కర్ గారి వర్డ్స్లోనే విందాం కాన్స్టిట్యూషన్ గురించి. మన ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అంటే స్కూల్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, దానికి ఒక స్ట్రక్చర్ ఉండిద్ది అని పొద్దున్న చెప్పాను. ఫస్ట్ హెడ్ మాస్టరు, దాని కింద సూపర్వైజరు, దాని కింద ఫ్లోర్ ఇన్ఛార్జెస్, దాని కింద క్లాస్ టీచర్స్, తర్వాత నార్మల్స్ టీచర్స్, స్టూడెంట్స్ ఇట్లా ఉంటారు. సో ఇట్లా మన కంట్రీకి ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఎట్లా ఉండిద్దో మనకి ఇవి చదివితే, ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పే స్పీచ్ వింటే అర్థం అవుతుంది. సో జాగ్రత్తగా వినండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఈయన స్పీచ్ ఎప్పుడు చెప్తున్నాడు అంటే ఇండిపెండెన్స్ అయిన వచ్చిన 1 year తర్వాత ఈ స్పీచ్ అనేది జరుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పోర్ట్రేట్. ఓకే, ఇప్పుడు పార్లమెంటరీ సిస్టమ్ అంటే మా కంట్రీ యొక్క ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ గురించి చూద్దాం, ఏ లెవెల్స్లో ఎవరెవరు ఉంటారు అనేది. యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా or for a student of constitutional law, if a copy of a constitution is placed in his hands, he is sure to ask 2 questions. కాన్స్టిట్యూషన్ని చదువుకునే లేకపోతే లా చదువుకునే ఒక స్టూడెంట్కి ఏదన్నా ఒక కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ని తీసుకెళ్ళి అతని చేతుల్లో పెడితే అతను తప్పకుండా ఈ 2 ప్రశ్నలు వేస్తాడు. ఫస్ట్లీ, వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ దట్ ఈస్ ఎన్విసేజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? ఓకేనా? కాన్స్టిట్యూషన్లో చెప్పబడిన ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు అర్థం కాకపోయినా కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి అని అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ది సెకండ్లీ, వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ యొక్క ఫార్మ్ ఏంటి అని అడుగుతుంది. ఈ క్వశ్చన్సే మీకు అర్థం కావు ఇప్పుడు, బట్ ఆన్సర్స్ చదివిన తర్వాత క్వశ్చన్స్ అర్థమైంది. ఓకేనా? ఐ విల్ బిగిన్ విత్ ద ఫస్ట్ ఆఫ్ ద 2 questions. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను ఫస్ట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ there is placed at the head of Indian Union a functionary who is called the President of the Union. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో చెప్పబడింది ఏంటి అంటే ఇండియా మొత్తానికి ఒక ఫంక్షనరీని, ఒక వ్యక్తిని హెడ్గా పెడతారంట. ఓకేనా? There is placed at the head of the Indian Union a functionary who is called the President of the Union. ఇండియా మొత్తానికి ఒక అతన్ని హెడ్గా పెడతారు, ఒక అతన్ని లేకపోతే ఆమెని, ఓకేనా, ఎవరైనా కావచ్చు. సో ఒక పర్సన్ని హెడ్గా పెడతారు. ఆ పర్సన్కి పేరేం పెట్టారు అంటే ప్రెసిడెంట్ అనే పేరు పెట్టాడు. హెడ్ ఆఫ్ ద నేషన్ ఎవరు అంటే ప్రెసిడెంట్. ఓకే, మన డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ద టైటిల్ ఆఫ్ దిస్ ఫంక్షనరీ రిమైన్స్ వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఇప్పుడు మనకి యునైటెడ్ స్టేట్స్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాం? ప్రెసిడెంట్ అని మాట్లాడుకుంటామా, ప్రైమ్ మినిస్టర్ అని మాట్లాడుకుంటామా? ప్రెసిడెంటే సార్. ఎవరన్నా న్యూస్ ఫాలో అవుతారా? మీలో న్యూస్ ఫాలో అవుతున్నారా జనరల్గా? ఫాలో అవుతాం బ్రో. ఈ మధ్య జరిగినాయి కదా అమెరికాలో ఎలక్షన్స్, ఎవరు విన్ అయ్యారు? జో బైడెన్. గ్రేట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు తోపుగా. ఓకే, సో యుఎస్ఏలో ఎలక్షన్స్ జరుగుతుంటే ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఇండియా మొత్తానికి ఎలక్షన్స్ జరుగుతుంటే ప్రెసిడెంట్ ఎవరు అని మాట్లాడుకుంటామా, ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని మాట్లాడుకుంటామా? ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం ఏం చెప్పాము? ఇండియాకి హెడ్గా ఒక పర్సన్ని పెడతాము. ఆ పర్సన్కి పేరు ఏం పెట్టాము అంటే ప్రెసిడెంట్ అని పెట్టాము. ఈ ప్రెసిడెంట్ అనే పేరు వినంగానే మనకి ఏమనిపిస్తుంది అంటే యునైటెడ్ స్టేట్స్లో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అట్లాంటి ప్రెసిడెంట్ ఏమో అనిపిస్తుంది. బట్ బియాండ్ ద ఐడెంటిటీ ఆఫ్ నేమ్స్ దెర్ ఈస్ నథింగ్ ఇన్ కామన్ బిట్వీన్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రిలవెంట్ ఇన్ అమెరికా అండ్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రపోజ్డ్ అండర్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. ఇట్లా పేర్లు సిమిలర్ అయినా కూడా
ఐడెంటిటీ ఆఫ్ నేమ్స్ ఉన్నా కూడా అమెరికాలో ఉన్న గవర్నమెంట్కి ఇండియాలో ఉన్న గవర్నమెంట్కి అసలు పొంతనే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ద అమెరికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ కాల్డ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. అమెరికా యొక్క గవర్నమెంట్ని ఏమంటారు అంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అమెరికన్ గవర్నమెంట్ని ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. వాట్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ప్రపోజెస్ ఈజ్ ద పార్లమెంటరీ సిస్టమ్. కానీ మన కాన్స్టిట్యూషన్ ప్రపోజ్ చేసేది ఏంటి అంటే పార్లమెంటరీ సిస్టమ్. అమెరికా కాన్స్టిట్యూషన్ ఏంటిది? అమెరికా ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి? ప్రెసిడెన్షియల్ సిస్టమ్. ప్రెసిడెన్షియల్ సిస్టమ్. ఇండియా ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి? పార్లమెంటరీ సిస్టమ్. ద టూ ఆర్ ఫండమెంటల్లీ డిఫరెంట్. ఇవి రెండు ఫండమెంటల్గా డిఫరెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్ని. ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒక లా స్టూడెంట్ ఉన్నాడంట. ఆ లా స్టూడెంట్కి ఒక కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ని తీసుకెళ్ళి ఇస్తే ఫస్ట్ ఏ క్వశ్చన్ అడుగుతాడు, ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి, ఈ కంట్రీ యొక్క ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి అని అడుగుతాడు. ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎన్ని టైప్స్ ఉంటుంది? 2 టైప్స్ ఉంటుంది, ప్రెసిడెన్షియల్ సిస్టమ్, పార్లమెంటరీ సిస్టమ్. సో మన కంట్రీది ఏంటిది? పార్లమెంటరీ సిస్టమ్. ఇప్పుడు వీటి గురించి అర్థం చేసుకుందాం. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ఏంటి, పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. Under the presidential system of America, the president is the chief head of the executive. మనం చూసుకున్నాం ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, లెజిస్లేచర్ అంటే ఏంటి, జ్యుడిషియరీ అంటే ఏంటి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ యొక్క చీఫ్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెసిడెంట్ అంట అమెరికాలో. ఓకేనా? మొత్తం అడ్మినిస్ట్రేషన్, రూలింగ్ అంతా ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటుందంట. అండర్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్, the president occupies the same position as the king under the British constitution లేదా ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్. చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి సెంటెన్స్ని. బ్రిటిష్ యొక్క కాన్స్టిట్యూషన్ గురించి తెలుసా మీకు? బ్రిటిష్లో ఇంకా క్వీన్ అనే ఉంటుంది తెలుసా ఎవరికన్నా? వినలేదా కనీసం? బ్రిటిష్లో ఇంకా క్వీన్ ఉంటుంది తెలుసా? యాక్చువల్గా ఇంకా క్వీన్ ఉంటుంది. క్వీన్కి కూడా కొంత పవర్ అనేది ఉంటుంది. క్వీన్ ఏంటి అంటే వాళ్ళు వంశపారంపర్యంగా వస్తూ ఉంటారు, మనకు తెలిసిన విషయమే. బట్ కింద సిస్టమ్ మొత్తం మన ఇండియాలో ఉన్నట్టు పార్లమెంట్ ఉంటుంది, ఆ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు ఆ క్వీన్ కింద. ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మొన్న ఈ మధ్య అతనికి కరోనా వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ పేరు తెలుసా? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పండి. బోరిస్ జాన్సన్. ఓకే, గుర్తుందా ఎవరికన్నా? ఉన్నారా క్లాస్లో? చూడండి ఇక్కడ వచ్చింది బోరిస్ జాన్సన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. ఓకేనా? సో బ్రిటన్ యొక్క సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ క్వీన్ ఉంటుంది, ఆ క్వీన్ కింద ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. కానీ డెమోక్రసీ అనే అంటాం, ఎందుకంటే ఆ క్వీన్ కింద ఉన్న ప్రైమ్ మినిస్టర్ని పీపులే ఎలక్ట్ చేసుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు బ్రిటిష్ సిస్టమ్ ఏంటో అర్థమైంది కదా మీకు? అర్థమైందండి. అట్లానే ఇప్పుడు ప్రెసిడెంట్ అన్నాం కదా, ఇండియా ప్రెసిడెంట్ కూడా క్వీన్ లాగా జస్ట్ ఒక రిప్రజెంటేటివ్. అర్థమైందా? క్వీన్ యొక్క పొజిషన్ ఎట్లా అయితే ఉందో ఇంగ్లాండ్లో, అట్లానే ఇండియాలో ప్రెసిడెంట్ కూడా క్వీన్ లెక్కే. క్వీన్ పొజిషన్ ఏంటో ఇక్కడ ప్రెసిడెంట్ పొజిషన్ కూడా అదే. అతనికి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏమీ ఉండవు. కానీ అమెరికా విషయానికి వస్తే అమెరికా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ పవర్స్, చాలా పవర్ అనేది అతని చేతుల్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం, అసలు కంట్రీ ఎట్లా రన్ అవ్వాలి అంతా అతని చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ బట్ నాట్ ద ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెంట్ రాష్ట్రానికి, రాష్ట్రం అంటే స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది రాష్ట్రం అని కాదు, కొన్నిసార్లు కంట్రీని కూడా స్టేట్ అని చెప్తారు. ఓకేనా? ఈ కాన్స్టిట్యూషన్ విషయంలో పద్దాకులు కంట్రీ మొత్తాన్ని స్టేట్ అంటూ ఉంటారు. సో కంట్రీకి హెడ్గా భావిస్తారు ప్రెసిడెంట్ని, కానీ అతను ఎగ్జిక్యూటివ్ కాదు, అతనికి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఏమీ ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు. హీ రిప్రజెంట్స్ ద నేషన్ బట్ డస్ నాట్ రూల్ ద నేషన్. ఈ సెంటెన్స్తో మీకు క్లారిటీ వస్తుంది. ఇండియా
ఇండియాకి హెడ్ ఎవరు అంటే ప్రెసిడెంట్ అని చెప్తారు. ఒక రిప్రజెంటేషన్, ఫ్యామిలీకి హెడ్ లాగా ఆయన ఒక రిప్రజెంటేషన్ అంతే. కానీ అతను పరిపాలించాడు నేషన్ని, జస్ట్ రిప్రజెంట్ చేస్తాడు. హీ రిప్రజెంట్స్ ద నేషన్ బట్ డస్ నాట్ రూల్ ద నేషన్. ఓకేనా? హీ ఈస్ ద సింబల్ ఆఫ్ ద నేషన్. నేషన్కి ఒక సింబల్. హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రామ్నాథ్ ఇండియా? కోవింద్. రామ్నాథ్ కోవింద్. ఓకే, రామ్నాథ్ కోవింద్. ఆయన ఒక మనకి మనందరికి ఇండియన్ పీపుల్ మొత్తానికి రిప్రజెంటేషన్. ఓకేనా? సో నేషన్ యొక్క సింబల్ అంతే ఆయన. హీఈస్ ద ప్లేస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ his place in the administration is that of a ceremonial device or a seal by which nation's decisions are made known. ఇప్పుడు బ్రిటిష్ గురించి మాట్లాడుకున్నాం కదా. బ్రిటిష్లో ప్రెసిడెంట్ అనేవాళ్ళు ప్రెసిడెంట్ ఉండరు, క్వీన్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. క్వీన్ కింద ప్రైమ్ మినిస్టరు, ఆ ప్రైమ్ మినిస్టర్ కింద మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ పీపుల్ చేత ఎలక్ట్ చేయబడతారు అండ్ వీళ్ళే కొత్త లాస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఫైనల్గా ఒక లా అనేది వీళ్ళు ఫైనల్గా ఈ లాని ప్రపోజ్ చేయాలి, కాన్స్టిట్యూషన్లో పెట్టాలి అని డిసైడ్ అయిన తర్వాత ఫైనల్గా దాన్ని తీసుకెళ్ళి క్వీన్కి ఇస్తారు. క్వీన్ ఏం చేయాలి అంటే దానిపైన ఒక సీల్ అనేది వేయాలి, రాచముద్ర అంటారు కదా. ఆ ముద్రని వేస్తేనే అప్పుడు ఆ కంట్రీలో దాన్ని అమలు చేసే రైట్స్ ఉంటాయి, అమలు చేయగలుగుతాం. లేకపోతే ఎవరు ఫాలో అవ్వరు ఆ లాని. అట్లాని ఇండియాలో ప్రెసిడెంట్ కూడా ఒక సీల్ వేయటానికి ఒక సెరిమోనియల్ డివైస్. అంటే ఇండియాని ఎవరన్నా ఇన్వైట్ చేయాలి అనుకో, ఇండియాని ఏదో ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీ వాళ్ళు ఏదో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఆ కంట్రీ వాళ్ళు మన కంట్రీతో కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి మనల్ని ఇన్వైట్ చేయాలి అనుకో, ఫస్ట్ ఎవరిని పిలవాలి అంటే ప్రెసిడెంట్ని పిలవాలి. ఎందుకు? నేషన్ మొత్తాన్ని రిప్రజెంట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ఓకేనా? ప్రెసిడెంట్. ఓకే, సో సెరిమోనియల్ డివైస్ అంటే ఈ సెరిమోనీస్ అంటే ఇంకా పెద్ద అన్నట్టు. అదేం తప్పు మాట కాదు, ఆయన ఒక దేశానికి పెద్ద, ఒక రిప్రజెంటేషన్ అంతే. ఎక్కడుంది? సింబల్ ఆఫ్ ద నేషన్, సెరిమోనియల్ డివైస్ ఆర్ ఏ సీల్ బై విచ్ నేషన్స్ డెసిషన్స్ ఆర్ మేడ్ ఆర్ నోన్. ఓకేనా? నేషన్స్, ఈ దేశం మొత్తం ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఆ డెసిషన్ని ఆమోదించాలి అంటే ఆయనే కావాలి. ఆయన ముద్ర వేస్తేనే, సీల్ వేస్తేనే ఆ డెసిషన్ అనేది ఫైనల్ అవుతుంది. ఓకేనా? అది ప్రెసిడెంట్కి ఉన్న పవర్. అండర్ ద అమెరికన్ కాన్స్టిట్యూషన్ ద ప్రెసిడెంట్ హ్యాస్ అండర్ హిమ్ సెక్రటరీస్ ఇన్ చార్జ్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అమెరికన్ కాన్స్టిట్యూషన్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇండియా గురించి చూసాం. ఇండియన్ ప్రెసిడెంట్ యొక్క పవర్స్ అనేవి బ్రిటిష్ క్వీన్ యొక్క పవర్స్కి సిమిలర్గా ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అమెరికన్ కాన్స్టిట్యూషన్కి వెళ్దాం. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్కి అతని కింద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇంకేమేమి ఉన్నాయి, ఫైనాన్స్, ఫారిన్ అఫైర్స్, ఇవన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ సెక్రటరీస్ ఉంటారు. ఎవరి కింద? ప్రెసిడెంట్ కింద. ఎక్కడ? అమెరికాలో. ఓకేనా? ఇన్ లైక్ మేనర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ విల్ హ్యావ్ అండర్ హిమ్ మినిస్టర్స్ ఇన్ చార్జ్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అట్లానే ఇండియన్ ప్రెసిడెంట్ కూడా, మన ప్రెసిడెంట్ కూడా అతని కిందే ఉంటారు మినిస్టర్స్. ఏ మినిస్టర్స్ ఉంటారు? డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ మినిస్టర్స్ ఉంటారు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఆ ప్రైమ్ మినిస్టరే మిగతా మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లీడ్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? మీకు తెలిసిన మినిస్ట్రీస్ చెప్పండి, మీకు తెలిసిన డిపార్ట్మెంట్స్ ఆఫ్ మినిస్ట్రీస్ చెప్పండి. తెలియాలి యాక్చువల్గా, ఇప్పుడే చెప్పా కదా. హలో, ఎడ్యుకేషన్. గ్రేట్. మొన్నే వచ్చింది, మొన్నటి దాకా హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఓకేనా? ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, నెక్స్ట్ది ఫైనాన్షియల్ మినిస్ట్రీ, హెల్త్, గ్రేట్, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆర్ ఫారిన్ అఫైర్స్, నెక్స్ట్ది
డిఫెన్స్. ఓకేనా? ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ మినిస్టర్స్ ఉంటారు. అందరు మినిస్టర్స్కి లీడర్ ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. వీళ్ళందరూ ఎవరి కింద ఉంటారు? ప్రెసిడెంట్ కింద ఉంటారు. ఈ ప్రాసెస్ ఎక్కడ? ఇండియాలోనా అమెరికాలోనా? అమెరికా. అయ్యయ్యో, ఇండియాలో. ఓకేనా? అమెరికాలో ఎట్లా? అమెరికాలో కూడా సిమిలర్. ప్రెసిడెంట్ కింద సెక్రటరీస్ ఉంటారు. అమెరికా వాళ్ళని సెక్రటరీస్ అంటాం. డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క మైక్ ఆఫ్ చేసుకోండి అందరూ. పూజ అండ్ కోనాదేవి మైక్ ఆఫ్ చేసుకోండి అమ్మా. సేమ్, రెండిట్లో సేమే. ప్రెసిడెంట్ కింద మిగతా వాళ్ళందరూ ఉంటారు. కానీ అమెరికాలో ఏంటి అంటే సెక్రటరీస్ అంటాం వాళ్ళని. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్స్ని సెక్రటరీస్ అంటాం. కానీ ఇక్కడ మాత్రం మినిస్టర్స్ అంటాం. ఓకేనా? సేమ్, రెండిట్లో సిమిలర్గా ఉంటుంది. హియర్ అగైన్ దెర్ ఈస్ ఎ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. ఇప్పుడే ఈ రెండు సిమిలర్ అని చెప్పాం కదా, అమెరికాకి ఇండియాకి చాలా సిమిలారిటీ ఉందని చెప్పాం. బట్ వెంటనే వాటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు. అదేంటో చూద్దాం. జాగ్రత్తగా వినండి, అర్థం కాకపోతే అడగండి. The President of the United States is not bound to accept any advice tendered to him by any of his secretaries. ఇప్పుడు అమెరికా యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతని కింద కొంతమంది సెక్రటరీస్ ఉన్నారు. ఆ సెక్రటరీస్ అందరూ కొన్ని అడ్వైజులు ఇచ్చారు. ఓకేనా? కొన్ని ప్రపోజల్స్ చేశారు. ఆ ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఆ ప్రెసిడెంట్కి లేదు. ప్రెసిడెంట్ అతనికి నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు, నచ్చకపోతే వాటిని తీసేయచ్చు. ఓకేనా? ఇండియా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్ విల్ బి జనరల్లీ బౌండ్ బై ద అడ్వైజ్ ఆఫ్ హిస్ మినిస్టర్స్. అంటే అమెరికా యొక్క ప్రెసిడెంట్కి సెక్రటరీస్ చెప్పిన మాట వినకుండా ఉండే రైట్ ఉంటుంది. వినొచ్చు, వినకపోవచ్చు. బట్ ఇండియా యొక్క ప్రెసిడెంట్కి అట్లాంటి రైట్స్ ఉండవు. మినిస్టర్స్ ఒక మాట చెప్పారు అంటే చాలా 99% ఆఫ్ కేసెస్లో అతను తప్పకుండా వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వటమే. వాళ్ళందరూ కలిసి ఒక లాని, ఒక రూల్ని తీసుకొచ్చారు అంటే ఈయన చేయాల్సిందల్లా దాని మీద స్టాంప్ వేయటం, సైన్ పెట్టడం. 99% ఆఫ్ కేసెస్. కొన్ని కేసెస్లో అట్లా చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కేసెస్లో అతనికి చాలా పెద్ద పవరే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా? రెండిటి సిమిలారిటీ ఉంది, డిఫరెన్స్ ఉంది. He can do nothing contrary to their advice, nor can he do anything without their advice. మన ప్రెసిడెంట్ మినిస్టర్స్ చెప్పిన విధంగా కాకుండా వేరే విధంగా చేయలేడు. ఓకేనా? వాళ్ళు చెప్పిన దానికి ఆపోజిట్గా చేయలేడు. వాళ్ళకి చెప్పకుండా ఏ పని చేయలేడు. ఓకేనా? వాళ్ళు చెప్పిన దానికి అగెయిన్స్ట్గా చేయలేడు, వాళ్ళకి చెప్పకుండా ఏ పని చేయలేడు. ఇది ప్రెసిడెంట్ యొక్క పరిస్థితి ఇండియాలో. The President of United States can dismiss any secretary at any time. కానీ యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రెసిడెంట్ ఏంటి అంటే అతని కింద సెక్రటరీస్ ఉంటారు అన్నాను కదా, ఆ సెక్రటరీస్లో ఎవరినైనా ఎప్పుడైనా తీసేయచ్చు అంట. అతనికి ఆ పవర్ ఉంటుంది. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ హ్యాస్ నో పవర్ టు డూ సో యాజ్ లాంగ్ యాజ్ మినిస్టర్స్ కమాండ్ మెజారిటీ ఇన్ పార్లమెంట్. కానీ మన ప్రెసిడెంట్కి అట్లా మినిస్టర్స్ని తీసేసే అధికారం ఉండదు. ఎందుకు? పీపుల్ ఎలక్ట్ చేశారు. మినిస్టర్ని ఎవరు ఎలక్ట్ చేశారు? పీపుల్ ఎలక్ట్ చేశారు. కాబట్టి పీపుల్ ఎలక్ట్ చేశారు కాబట్టి ఎవ్వరికి వాళ్ళని తీసేసే అధికారం ఉండదు. వాళ్ళకి మెజారిటీ ఉన్నంతసేపు వాళ్ళని తీసేసే అధికారం ఎవరికి ఉండదు. జస్ట్ వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతే తప్పితే ఎవరు తీసేయలేరు 5 years దాకా. ఓకేనా? ఇంతవాటికి అర్థమైందా? బ్రో మరి అమెరికా కూడా పీపుల్ ఎలక్ట్ చేస్తారు అనుకుంటుందా బ్రో? గట్టిగా అడగండి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? మీ వాయిస్ కూడా నాకు వినిపించాలి. అమెరికా వాళ్ళు కూడా అంటే సెక్రటరీస్ ఉంటారు కదా బ్రో, వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారు? సారీ, నాకు అమెరికా గురించి అంతగా తెలియదు. పీపులే ఎన్నుకుంటారు అనుకుంటా. ఆబ్వియస్లీ పీపులే ఎన్నుకుంటారు, ఎందుకంటే అక్కడ కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం కదా. సో పీపులే మరి ఎన్నుకుంటారు. మన ఇండియాలో కూడా పీపుల్స్ ద్వారా అని వాళ్ళని అంటే తీసేయడానికి ఉండదు కదా, మరి అమెరికాలో ఎందుకు తీసేస్తారు? దాని కాన్స్టిట్యూషన్ అట్లా ఉంది అంతే. ప్రెసిడెంట్కి అంత పవర్ ఉండిద్ది కాన్స్టిట్యూషన్లో అమెరికాలో.
మన Okay. ప్రెసిడెంట్కి అంత పవర్ ఉండదు, అంతవరకే మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఎందుకు అట్లా రూల్ పెట్టలేదు, అది తప్పు కదా అంటే కుదరదు ఇప్పుడు. ఓకేనా? హూ విల్, మీరందరూ డౌట్స్ చాట్లో అడగమాకండి, డైరెక్ట్గా అడగండి. హూ విల్ ఎలక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? బా తోపు క్వశ్చన్ ఇది, ఎవరు అడుగుతారా అని ఆలోచించాను. ఓకేనా? మీరు గమనించారా లేదో, ఇది నేను స్టార్ట్ చేసేటప్పుడు పైన గూగుల్లో సెర్చ్ చేశా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎట్లా ఎలక్ట్ చేసుకుంటారు అని. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎట్లా ఎలక్ట్ చేసుకుంటారు అంటే, మన మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ మెంబర్స్ని మినిస్టర్స్ అంటాం, అవునా కదా? సో ఆ పార్లమెంట్ మెంబర్సే కలిసి ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ఓకేనా? అర్థమైందా రేవంత్? అర్థమైందండి. నెక్స్ట్ది, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్? ఏం లేదు, ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు, సబ్ కలెక్టర్ ఉంటాడు, డిప్యూటీ కలెక్టర్ ఉంటాడు, అతనికి కొంచెం సపోర్టివ్గా ఉంటారు వీళ్ళంతా. ఓకేనా? ఒక్కొక్కసారి ప్రెసిడెంట్ లీవ్ పెట్టాల్సి వస్తే 2-3 days, ఆ ప్రెసిడెంట్ చేయాల్సిన పనులన్నీ ఎవరు చేయాలి? వైస్ ప్రెసిడెంట్ చేయాలి, అంతే. ఓకేనా? హూ విల్ ఎలెక్ట్ వైస్ ప్రెసిడెంట్? ఇదైతే నాకు తెలియదు, సారీ. భలే క్వశ్చన్స్ అడుగుతున్నారు, చూద్దాం గూగుల్లో. Okay, the vice president is elected indirectly by the same. ఓకేనా? ప్రెసిడెంట్ ఎట్లా ఎలక్ట్ చేస్తారో అట్లానే పార్లమెంట్ మెంబర్సే వైస్ ప్రెసిడెంట్ని కూడా ఎలక్ట్ చేస్తారంట. ఓకేనా? అందరికీ క్లియర్ ఈ కాన్సెప్ట్ ఇక్కడ వరకు? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ Clear, చేశారు. క్లియర్ బ్రదర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటిది? మన ఇండియా యొక్క ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంటరీ సిస్టమ్. అమెరికా యొక్క ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి? Presidential system of government. ఓకే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, దీన్ని చూద్దాం. ద పవర్స్ గివెన్ టు ఇండియన్ ప్రెసిడెంట్ ఆర్ మోర్ సిమిలర్ టు క్వీన్ ఆఫ్ బ్రిటన్ దాన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అర్థమైందా? ద పవర్స్ గివెన్ టు ఇండియన్ ప్రెసిడెంట్ ఆర్ మోర్ సిమిలర్ టు క్వీన్ ఆఫ్ బ్రిటన్ దాన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. మీరు కళ్ళు మూసుకొని ఫస్ట్ బ్లాంక్లో క్వీన్ అని రాయండి, నెక్స్ట్ బ్లాంక్లో బ్రిటన్ అని రాయండి, లేదా లండన్ లేదా ఇంగ్లాండ్ ఏదైనా రాయండి. సారీ, ఇంగ్లాండ్ రాయండి, లండన్ రాయట్లే. దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఇది రాసి ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. అర్థమైంది అందరికీ? అర్థమైందండి. Constituent Assembly visualize that Indian President follows the advice of ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరి అడ్వైస్ ఫాలో అవ్వాలి? మినిస్టర్స్. ఏంటండి? మినిస్టర్స్ యొక్క అడ్వైస్ని తూచా తప్పకుండా ఫాలో అయిపోవాలి అనుకుంటా. నెక్స్ట్ది, వాట్ డూ యూ థింక్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పొజిషన్ ఆఫ్ బ్రిటిష్ కింగ్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఓకే, సిమిలర్ అని చెప్పుకున్నాం. బ్రిటిష్ యొక్క క్వీన్ కానీ కింగ్ కానీ ఇండియా యొక్క ప్రెసిడెంట్కి సిమిలర్ అనుకున్నాం. మరి వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి చెప్పండి, మీకు తెలుస్తుంది, జస్ట్ ఆలోచించి చెప్పండి. అయితే ఇప్పుడు ఏదన్నా లాని కనుక తీసుకొచ్చి ఇప్పుడు ఇండియా అంటే బ్రో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పార్లమెంటరీ మెంబర్ అందరూ ఒకటి తీసుకొస్తే ప్రెసిడెంట్ సార్ ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీగా దాన్ని అంగీకరించాలి ఇండియా వాళ్ళు. ఇప్పుడు మనం ఏ కంట్రీస్ గురించి మాట్లాడుకుంటున్నాం చెప్పు? అమెరికా అండ్ ఇండియా. సో ఎప్పుడైనా కానీ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి ఫస్ట్, ఓకేనా? ఇక్కడ మనం మాట్లాడుకునేది బ్రిటిష్ క్వీన్ లేదా బ్రిటిష్ కింగ్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చాలా సిమిలర్ అనుకున్నాం. బ్రిటిష్ క్వీన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరి పొజిషన్స్, ఇద్దరి పవర్స్ సిమిలర్ అనుకున్నాం. కానీ వాటి మధ్య చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ చిన్న డిఫరెన్స్ ఏంటి? ప్రెసిడెంట్ ని ఎలక్ట్ చేసుకుంటారు మినిస్టర్స్. గ్రేట్. సో ఇది ఆన్సర్. ప్రెసిడెంట్ నేమో ఎలక్ట్ చేసుకుంటాం,
బట్ క్వీన్, బ్రిటిష్లో క్వీన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వంశపారంపర్యంగా వస్తూ ఉంటారు. ఓకేనా? బట్ ఇండియాలో ప్రెసిడెంట్ వంశపారంపర్యంగా రారు. ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి లేదా 6 ఇయర్స్కి ఒకసారి నాకు తెలీదు, మినిస్టర్సే ఎలక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఫైవ్ ఇయర్స్ అంట. ఓకేనా? 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్ట్ చేసుకుంటూ ఉంటాం. అన్న చెప్పండి. ఒకవేళ ప్రెసిడెంట్ ఏమైనా అడ్వైస్ ఇచ్చినప్పుడు మినిస్టర్స్ వినాలి కదా, అదే మినిస్టర్స్ ఇచ్చిన అడ్వైస్ ని ప్రెసిడెంట్ వినాలి కదా. అవును. ఒకవేళ వినకపోతే డిస్మిస్ చేసేస్తారా? వింటాడు, వినకేం చేస్తాడు? చెప్తే బాగోదు, కానీ ప్రెసిడెంట్ యొక్క టాస్క్ ఏంటి? స్టాంప్ వేయడం. మినిస్టర్స్ చెప్పింది అమలు చేయటం, అంతే. ఇంకా ఏం లేదు, సైన్ పెట్టేసి యాక్సెప్ట్ చేయటం. నాకు అంత డీటెయిల్డ్గా ప్రతి విషయం తెలియదు. ఓకేనా? మన సిలబస్లో ఉంది ఇంతవరకు. ఓకేనా? ప్రెసిడెంట్ యొక్క పవర్ అంతవరకు. ఇంకా చాలా రూల్స్ ఉంటాయి. ఈ ఆస్పెక్ట్లో ప్రెసిడెంట్ ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయకూడదు, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయకూడదు అని చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. బట్ అవన్నీ ఇప్పుడు చదువుకోలేం కదా. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఒక 10 minutes టైం ఇస్తున్నాను. ఈ 10 minutesలో ఎవరో ఒకళ్ళు యుఎస్ఏ యొక్క గవర్నమెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి, ఇండియా యొక్క ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి, బ్రిటిష్ యొక్క ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి, వాటి మధ్య ఉన్న సిమిలారిటీస్, వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి. ఎవరు చెప్తారో చూద్దాం. మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్తాను. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అడిగాడు. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దానికి ఆన్సర్ చేద్దాం ఇప్పుడు. 2 principal forms of constitution are known to the history. మన చరిత్ర మనం చూసినట్లయితే 2 forms of constitution అనేది మనకు కనిపిస్తాయి. వన్ ఈస్ కాల్డ్ యూనిటరీ అండ్ అదర్ ఈస్ కాల్డ్ ఫెడరల్. ఓకేనా? ఒకదాన్నేమో యూనిటరీ అంటాము, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాము. నెక్స్ట్దేమో ఫెడరలిజం లేదా ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం. వీటి గురించి ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. The 2 essential characteristics of a unitary constitution are, యూనిటరీ కాన్స్టిట్యూషన్ గురించి చదువుకుందాం ఫస్ట్. మీకు అర్థమవుతుంది కదా. సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతాడు? ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటి అని అడుగుతాడు. మనం హిస్టరీ చూసినట్లయితే 2 forms ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి. ఒకటేమో యూనిటరీ ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సెకండ్ది ఫెడరలిజం లేదా ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఫెడరలిజం అంటే ఏంటో చూద్దాం. తర్వాత ఇండియా దేనికి సంబంధించిందో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, ద సూపర్మసీ ఆఫ్ సెంట్రల్ పాలిటీ. ద వర్డ్ పాలిటీ మీన్స్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మన ఇండియా చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. సో ఈ యూనిటరీ కాన్స్టిట్యూషన్లో సూపర్మసీ ఆఫ్ సెంట్రల్ పాలిటీ, పాలిటీ అన్న గవర్నమెంట్ అన్న ఒకటి, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ పొలిటికల్ ఆర్గనైజేషన్. పాలిటీ అంటే మీనింగ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ లేదా పొలిటికల్ ఆర్గనైజేషన్నే పాలిటీ అంటాం. సో సెంట్రల్ గవర్నమెంట్కి సూపర్మసీ ఉంటే, ఎక్కువ పవర్ ఉంటే, మోస్ట్ ఆఫ్ ద పవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే దాన్నే మనం యూనిటరీ సిస్టమ్ అంటాం. ద ఆబ్సెన్స్ ఆఫ్ సబ్సిడరీ సోవర్జిన్ పాలిటీస్. యూనిటరీ సిస్టంలో సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా వేరే గవర్నమెంట్స్ ఏమీ ఉండవు. మనకి ఇండియాలో 2 గవర్నమెంట్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. కానీ యూనిటరీ సిస్టంలో ఇట్లా 2 గవర్నమెంట్స్ ఉండవు, కేవలం ఒక గవర్నమెంటే ఉంటుంది. ఆ గవర్నమెంట్నే సెంట్రల్ గవర్నమెంట్ అంటాం, దానికి ఫుల్ పవర్ ఉంటుంది. ఓకేనా? ఇది యూనిటరీ సిస్టమ్. అలానే దానికి ఆపోజిట్గా కౌంటర్ వైజ్ అంటే ఆపోజిట్గా, కాంట్రరీ వైజ్ అంటే ఆపోజిట్గా
ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటుంది అంటే బై ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెంట్రల్ పాలిటీ అండ్ సబ్సిడరీ పాలిటీస్ సైడ్ బై సైడ్. సెంట్రల్ పాలిటీతో పాటు అంటే సెంట్రల్ గవర్నమెంట్తో పాటు సబ్సిడరీ గవర్నమెంట్స్ అంటే వేరే గవర్నమెంట్ కూడా ఉంటాయి. ఇండియాలో ఉన్న వేరే గవర్నమెంట్స్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్స్. సో ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో సెంట్రల్ గవర్నమెంట్తో పాటు మనకి సబ్సిడరీ పాలిటీస్ కూడా ఉంటాయి. బై ఈచ్ బీయింగ్ సోవర్జిన్ ఇన్ ద ఫీల్డ్ అసైన్ టు ఇట్. ఇట్లా టూ ఆర్ మోర్ గవర్నమెంట్స్ ఉంటాయి ఫెడరల్ కాన్స్టిట్యూషన్లో, అండ్ అవి రెండు సోవర్జిన్గా ఉంటాయి. ఓకేనా? వేరే దాని యొక్క కంట్రోల్ దీని మీద ఉండదు. అర్థమవుతుందా మీకు చెప్పేది? వేరే దాని యొక్క కంట్రోల్ దీని మీద ఉండదు. దీన్ని మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీకు ఒకసారి చెప్తాను. మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది పోయినసారి డిసెంబర్లో వచ్చింది, గుర్తుందా మీకు? తెలుసా? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉన్నారా? నిద్రపోతున్నారా అందరూ? హలో. సార్ నాకు తెలియదు. ఓ గ్రేట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అనేది మనకు వచ్చింది. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. కానీ దాన్ని సెంట్రల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నా కానీ ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ స్టేట్ గవర్నమెంట్ మీద ఉండదు. దానివల్లే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక కొత్త లాని తీసుకొచ్చినా కూడా, కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చినా కూడా అది స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. స్టేట్ గవర్నమెంట్ సొంతగా తన ఆలోచనని బట్టి కూడా ఫాలో అవ్వచ్చు. సోవర్జిన్ అంటే మీనింగ్ ఏంటి? వేరే వాళ్ళ కంట్రోల్ లేకుండా ఉండడం. స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ కంట్రోల్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ స్టేట్ గవర్నమెంట్స్ మీద ఉండదు. ఈ రెండు ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంటాయి. అర్థమైందా చెప్పింది? హలో, డిస్టర్బెన్స్ వస్తుందా? బాగా ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది, సారీ. అర్థమైంది కదా అందరికీ? సో 2 types ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి చూసాం. ఫస్ట్ది యూనిటరీ. అంటే ఏంటి అంటే కేవలం ఒక గవర్నమెంటే ఉంటుంది, డిఫరెంట్ గవర్నమెంట్స్ ఏమీ ఉండవు, పవర్ మొత్తం దానికే ఉంటుంది. అది యూనిటరీ సిస్టమ్. ఫెడరల్ సిస్టమ్ అంటే 2 or more types ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. అవి రెండు సోవర్జిన్గా ఉంటాయి. అంటే ఒకదాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకో దాని మీద ఉండదు. అవి రెండు ఇండిపెండెంట్గా వాటి ఫీల్డ్స్లో పనిచేస్తూ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ ఏమో స్టేట్ లెవెల్లో పనిచేస్తూ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్లో పనిచేస్తూ ఉంటుంది. ఇట్లాంటి సిస్టమ్ ఉంటే దాన్ని ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఇప్పుడు చెప్పండి, ఇండియాది ఏ కాన్స్టిట్యూషన్? యూనిటరీ కాన్స్టిట్యూషనా, ఫెడరల్ కాన్స్టిట్యూషన్? ఫెడరల్ కాన్స్టిట్యూషన్. ఓకే, అందరు మేల్కొనే ఉన్నారు. ఇన్ అదర్ వర్డ్స్, ఫెడరేషన్ మీన్స్ ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ డ్యూయల్ పాలిటీ, డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, సెంట్రల్ అండ్ స్టేట్. సో ఫెడరలిజంని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు? డ్యూయల్ పాలిటీ అని కూడా చెప్పొచ్చు. అంటే డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఒకటి, స్టేట్ లెవెల్లో ఒకటి ఉంటుంది. ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇన్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఎస్టాబ్లిషెస్ వాట్ మే బీ కాల్డ్ ఏ డ్యూయల్ పాలిటీ. ఇంత కష్టమైన సెంటెన్సెస్ ఎందుకు వాడతారో నాకు తెలియదు. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అనేది డ్యూయల్ పాలిటీని అంటే సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ని ప్రపోజ్ చేస్తంట. కాబట్టి మన డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ దేన్ని ప్రపోజ్ చేస్తున్నట్టు? ఫెడరల్ కాన్స్టిట్యూషన్ని ప్రపోజ్ చేస్తున్నట్టు. దిస్ డ్యూయల్ పాలిటీ అండర్ ద ప్రపోజ్డ్ కాన్స్టిట్యూషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ యూనియన్ ఎట్ ద సెంటర్ అండ్ స్టేట్స్ ఎట్ ద పెరిఫెరీ, ఈచ్ endowed with sovereign powers to be exercised in the field assigned to them respectively by the constitution. ఇప్పుడు స్టేట్లో ఉండే ప్రతి ఆస్పెక్ట్స్ స్టేట్ గవర్నమెంటే చేయదు. స్టేట్లో ఉండే కొన్ని ఆస్పెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకునేది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పనా? మొన్న ఈ మధ్య నేను పాస్పోర్ట్ తీసుకోవడానికి వెళ్ళాను. పాస్పోర్ట్ సిస్టమ్ ఇదంతా ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించింది. వేరే దేశానికి వెళ్ళాలంటే మనకి పాస్పోర్ట్ కావాలి. మీకు తెలుసా ఈ విషయం? తెలుసండి. సో ఆ పాస్పోర్ట్స్ యొక్క కంట్రోల్ స్టేట్ గవర్నమెంట్స్ చేతుల్లో ఉండదు. ఇంకా
పాస్పోర్ట్స్ అనే విషయం ఇంకా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన విషయమే కాదు అసలు, అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయమే. ఓకేనా. నెక్స్ట్ది ఆర్బీఐ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి దగ్గరగా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉంటుంది ఇంక వాటితో. అర్థమైందా. ఇట్లాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, కొన్ని ఆస్పెక్ట్స్ పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఈ రెండు ఎప్పుడు క్లాష్ అవ్వవు. ఓకేనా. వీటన్నిటికీ సోవర్జిన్ పవర్స్ ఉంటాయి. ఇంకా ఈ పాస్పోర్ట్ విషయంలో స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వటానికి వీలు లేదు. ఓకేనా. స్టేట్కి సంబంధించిన విషయాలు కొన్ని ఉంటాయి, వాటిల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వటానికి వీలు లేదు. ఓకేనా. సోవర్జిన్ పవర్స్ అనేవి ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఇంతవరకు అర్థమైందా? అర్థం కాలేదా? ఒకసారి బ్రీఫ్గా చెప్పండి అన్న. ఏమి బ్రీఫ్గా చెప్పాలి? ఏం అర్థం కాలేదు? లాస్ట్ పాయింట్ ఒకసారి చెప్పారు కదా, దిస్ డ్యూయల్ పాలసీ అండర్ ద ప్రపోజ్డ్ కాన్స్టిట్యూషన్ అక్కడ నుంచి. సో దిస్ డ్యూయల్ పాలిటీ అంటే ఏంటి? రెండు గవర్నమెంట్స్ ఉండటం. పాలిటీ అంటే ఏంటి? గవర్నమెంట్. డ్యూయల్ పాలిటీ అంటే రెండు గవర్నమెంట్స్ కాన్స్టిట్యూషన్ ప్రపోజ్ చేస్తుందంట. ఆ ప్రపోజ్ చేసిన కాన్స్టిట్యూషన్లో డ్యూయల్ పాలిటీ అనేది యూనియన్ ఎట్ ద సెంటర్ అంటే దీని మీనింగ్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి, స్టేట్స్ ఎట్ ద పెరిఫెరీ అంటే ఎడ్జ్ లెవెల్లో స్టేట్స్ ఉంటాయి. టోటల్గా కలిపి యూనియన్ లెవెల్లో సెంటర్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, అన్ని కలిపి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. పెరిఫెరీ దానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, ఏ స్టేట్ కా స్టేట్. ఈచ్ ఎండోర్డ్ విత్ సోవర్జిన్ పవర్స్. ఈచ్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి సోవర్జిన్ పవర్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇంకేం ఇన్ఫ్లుయెన్స్ చూపించదు. అలాగే స్టేట్ గవర్నమెంట్కి కూడా సోవర్జిన్ పవర్స్ ఉంటాయి. వాటి ఫీల్డ్స్లోనే వాళ్ళు పవర్స్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ ఉందనుకోండి, స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే అర్థమైంది. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ అంటాం కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. సో ఇది కేవలం స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది, దీనికి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో ఏ స్టేట్కి ఆ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉంటుంది. తమిళనాడు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, కర్ణాటక, కేరళ, ఇట్లా డిఫరెంట్ స్టేట్కి ఆ కార్పొరేషన్స్ ఉంటాయి. అవి కేవలం స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఇది ఓకే. ఇంకా వీటిలోకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి చేపెట్టాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధమే ఉండదు వీటితో ఇంకా. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం పనులు చేస్తుంది మరి అంటే, దానికి స్పెసిఫిక్గా కొన్ని పనులు ఉంటాయి. నేను ఇప్పుడే చెప్పాను పాస్పోర్ట్ అని. పాస్పోర్ట్ తీసుకోవటం అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం. ఓకేనా. స్టేట్ మళ్ళీ ఇంటర్ఫియర్ అవ్వడానికి ఉండదు పాస్పోర్ట్స్ విషయంలో కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్లో కానీ. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది ఈ పాస్పోర్ట్ ప్రాసెస్ అంతా. అర్థమైందా? హలో. ఓకే. దిస్ డ్యూయల్ పాలిటీ రిజెంబుల్స్ ద అమెరికన్ కాన్స్టిట్యూషన్. ఈ డ్యూయల్ పాలిటీ అంట అమెరికన్ కాన్స్టిట్యూషన్కి కొంచెం సిమిలర్గా ఉంటుందంట. అస్సలు సిమిలర్గా ఉండదు, కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఎట్లానో ఇప్పుడు చూద్దాం. ద అమెరికన్ పాలిటీ ఈజ్ ఆల్సో ఏ డ్యూయల్ పాలిటీ. అమెరికన్ పాలిటీ కూడా డ్యూయల్ పాలిటీ. డ్యూయల్ పాలిటీ అంటే ఏంటి? రెండు గవర్నమెంట్స్ ఉన్నారు, టూ గవర్నమెంట్స్ ఉంటాం. డ్యూయల్ అంటే టూ, పాలిటీ అంటే గవర్నమెంట్. డ్యూయల్ పాలిటీ అంటే టూ గవర్నమెంట్స్ ఉంటే డ్యూయల్ పాలిటీ అంటాం. అమెరికన్ పాలిటీ అనేది డ్యూయల్ పాలిటీ అంట. వన్ ఆఫ్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఫెడరల్ గవర్నమెంట్ అండ్ ద అదర్ ఈజ్ నోన్ యాజ్ స్టేట్స్. ఓకేనా. ఆ డ్యూయల్ పాలిటీలో ఒక గవర్నమెంట్ నేమో ఫెడరల్ గవర్నమెంట్ అంటాము, ఇంకో దాన్నేమో స్టేట్ గవర్నమెంట్ అంటాం. విచ్ కరెస్పాండ్ రెస్పెక్టివ్లీ టు యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉంటాయో అట్లానే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఫెడరల్ గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్కి రిలేటెడ్గా ఉంటుంది అది. నెక్స్ట్ది
స్టేట్ గవర్నమెంట్ ఎట్లయితే ఉంటుందో అమెరికాలో యుఎస్ఏ అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి, ప్రతి స్టేట్కి ఒక్కొక్క గవర్నమెంట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. Under the American Constitution, the federal government is not a mere league of states, nor are the states administrative units for the agencies of the federal government. అమెరికన్ కాన్స్టిట్యూషన్ లేదా అమెరికన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్పిన దానికి మీనింగ్ చెప్తాను. ఫెడరల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. మన ఇండియాలో లాగే ఫెడరల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. అవి చేసే పనులు వేరే ఉంటాయి, ఇవి చేసే పనులు వేరే ఉంటాయి. ఓకేనా? వీళ్ళు ఏమంటున్నారు అంటే స్టేట్ గవర్నమెంట్ అనేది ఫెడరల్ గవర్నమెంట్లో భాగం కాదు, ఫెడరల్ గవర్నమెంట్లో పార్ట్ కాదు. ఫెడరల్ గవర్నమెంట్ సపరేటు, స్టేట్ గవర్నమెంట్ సపరేటు. ఈ సెంటెన్స్ మీకు అర్థమైందా లేదా? ఇక్కడున్న సెంటెన్స్ కాదు, నేను చెప్పిన సెంటెన్స్ మీకు అర్థమైందా లేదా? స్టేట్ గవర్నమెంట్ అనేది ఫెడరల్ గవర్నమెంట్లో ఒక పార్ట్ కాదు, అది ఒక భాగం కాదు. అది సపరేట్, ఇది సపరేట్. అది చేసే పని వేరే ఉంటుంది, ఇది చేసే పని వేరే ఉంటుంది. ఇండియాలో కూడా అంతే. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పార్ట్ కాదు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఒక పార్ట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ వేరు, స్టేట్ గవర్నమెంట్ వేరు. కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఏమంటాం, ఒక హెడ్ మాస్టర్ కింద ఫ్లోర్ ఇన్ఛార్జెస్ పనిచేస్తూ ఉంటారు. ఫ్లోర్ ఇన్ఛార్జెస్ని ఏమో స్టేట్ గవర్నమెంట్, హెడ్ మాస్టర్ని సెంట్రల్ గవర్నమెంట్ అంటే అది ఇండియా కాన్స్టిట్యూషన్ సిమిలర్ కాదు అన్నట్టు. అర్థమవుతుందా చెప్పేది? మన స్కూల్ యొక్క కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటుంది, సిస్టమ్ ఎట్లా ఉంటుంది, హెడ్ మాస్టర్ కింద ఫ్లోర్ ఇన్ఛార్జెస్ పనిచేస్తూ ఉంటారు. ఫ్లోర్ ఇన్ఛార్జెస్కి కొన్ని పవర్స్ ఉంటాయి, హెడ్ మాస్టర్కి కొన్ని పవర్స్ ఉంటాయి. బట్ మొత్తం ఈ ఫ్లోర్ ఇన్ఛార్జెస్ అందరూ హెడ్ మాస్టర్ కింద ఉంటారు కదా. కానీ స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండవు. ఇది మాత్రం అర్థం చేసుకోండి. హెడ్ మాస్టర్ అనేవాడు అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? ఈ ఫ్లోర్ ఇన్ఛార్జెస్ అనేవాళ్ళు హెడ్ మాస్టర్ కింద అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. అతను చేసే అడ్మినిస్ట్రేషన్లో కొంచెం పాలు పంచుకుంటారు. కానీ ఇక్కడ అమెరికన్ సిస్టమ్ చూసినా, ఇండియన్ సిస్టమ్ చూసినా ఇట్లా ఉండదు. స్టేట్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద పార్ట్ కాదు, అది సపరేటు, ఇది సపరేట్ అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందా? అదే ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. అర్థమైందా కాలేదు? అర్థమైంది బ్రో. In the same way, the Indian constitution proposed in the draft constitution is not a league of states, nor the states administrative units or agencies of union government. అట్లానే మన కాన్స్టిట్యూషన్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పినట్టు కూడా స్టేట్స్ అన్నీ కలిస్తే సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పార్ట్స్ స్టేట్స్, ఇట్లా కాదు. సెంట్రల్ గవర్నమెంట్ వేరు, స్టేట్ గవర్నమెంట్ వేరు. Here, however, the similarities between Indian and American constitution come to an end. ఇంతవరకే అమెరికన్ కాన్స్టిట్యూషన్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క పాలిటీకి, కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇందాకేం మాట్లాడుకున్నాం, గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్, ఫార్మ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అమెరికన్ కాన్స్టిట్యూషన్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఉన్న సిమిలారిటీ ఇంతవరకే. అక్కడ డ్యూయల్ పాలిటీ ఉంటుంది, ఇక్కడ డ్యూయల్ పాలిటీ ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ స్టేట్ ఇండిపెండెంట్గా ఉంటాయి, అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ స్టేట్స్ ఇండిపెండెంట్గా ఉంటాయి. ఇంతవరకే వీటి మధ్య ఉన్న సిమిలారిటీ. సిమిలారిటీస్ మాట్లాడుకున్న తర్వాత మనం డిఫరెన్సెస్ కూడా మాట్లాడుకోవాలి కదా. ద డిఫరెన్సెస్ దట్ డిస్టింగ్విష్ దెమ్ ఆర్ మోర్ ఫండమెంటల్ అండ్ గ్లేరింగ్ దాన్ ద సిమిలారిటీస్ బిట్వీన్ ద టూ. చాలా దారుణమైన డిఫరెన్సెస్ ఉన్నాయంట, అవేంటో చూద్దాం. సిమిలారిటీస్ కంటే డిఫరెన్సెసే ఎక్కువ ఉన్నాయంట. The proposed Indian constitution is a dual polity with a single citizenship. సిటిజన్షిప్ అనేది సింగిల్గా ఉంటుంది. అంటే సిటిజన్షిప్ అంటే తెలుగు వర్డ్ ఏంటిది? సిటిజన్షిప్కి తెలుగు మీనింగ్ ఏంటిది? ఉన్నారా అందరూ? హలో, గుడ్ మార్నింగ్. హలో, సిటిజన్షిప్ అంటే ఏంటో తెలుసా? ఉన్నారా ఎవరన్నా క్లాస్లో?
తెలీదు సార్. సిటిజన్షిప్ అంటే తెలుగు వర్డ్ ఏంటి అంటే పౌరసత్వము. సిటిజన్ అంటే పౌరుడు. ఓకేనా? భారతదేశానికి ఇప్పుడు మనం పాన్ కార్డ్ అన్నాం. ఇప్పుడు ఆధార్ అనేది ఇండియా మొత్తానికి ఒకటే ఉంటుంది. స్టేట్స్ ఒక్కొక్క స్టేట్కి ఒక సపరేట్ ఆధార్ సిస్టమ్లు ఇట్లా ఏమి ఉండవు. ఇండియా మొత్తానికి సిటిజన్షిప్ ఒకటే. నువ్వు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఇండియన్ వే, నెక్స్ట్ది కన్యాకుమారిలో లాస్ట్ పాయింట్లో ఉన్నా కూడా నువ్వు ఇండియన్ వే, గుజరాత్లో అహ్మదాబాద్లో ఉన్నా కూడా నువ్వు ఇండియన్ వే, వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో ఉన్నా కూడా ఇండియన్ వే. సో ఎక్కడున్నా కూడా ఏ స్టేట్లో ఉన్నా ఒక సిటిజన్షిప్పే ఉంటుంది. అందరినీ ఇండియన్స్ అనే అంటాం. దెర్ ఈజ్ ఓన్లీ వన్ సిటిజన్షిప్ ఫర్ హోల్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఇండియన్ సిటిజన్షిప్. దీన్ని ఇండియన్ సిటిజన్షిప్ అంటాం. దెర్ ఈస్ నో స్టేట్ సిటిజన్షిప్. సపరేట్ స్టేట్స్కి సిటిజన్షిప్ ఏ ఉండదు. ఇప్పుడు ఇతను ఇండియన్ అని చెప్పడానికి ఆధార్ కార్డు ఉండిద్ది, కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్గా ఒక రిప్రజెంటేటివ్ కార్డు ఏమి ఉండదు. అర్థమవుతుందా మీకు చెప్పేది? ఇతను ఇండియన్ అని చెప్పడానికి మనకు పాస్పోర్ట్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, కానీ ఇతను ఆంధ్రప్రదేశ్ వాడు, కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాడు మాత్రమే, వేరే స్టేట్కి సంబంధించిన వాడు కాదు అని చెప్పడానికి ఏమీ ఉండవు. ఓకేనా? సో సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. ఎవ్రీ ఇండియన్ హ్యాస్ ద సేమ్ రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ నో మ్యాటర్ ఇన్ వాట్ స్టేట్ హీ రిసైడ్స్. అందరూ ఇండియన్ సిటిజన్స్కి ఒకే రైట్స్ ఉంటాయి. సిటిజన్షిప్ రైట్స్ అనేవి అందరికీ సేమే ఉంటాయి. డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ రైట్స్ అనేవి ఏమీ ఉండవు. అవును కదా? మన లాస్ ఇండియా మొత్తంలో కూడా 18 రాకముందు పెళ్లి చేసాం అనుకో ఒక అమ్మాయికి, ఇండియా మొత్తంలో అది తప్పే. ఇండియా మొత్తంలో ఎక్కడ నువ్వు 18 రాకుండా అమ్మాయికి పెళ్లి చేసినా తప్పే. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద జైల్లో వేసేస్తారు. ఓకేనా? సో మన లాస్, రూల్స్, రైట్స్ ఎక్కడైనా కూడా ఏ స్టేట్లో అయినా కూడా సేమే ఉంటాయి. There is another special feature of the proposed Indian Federation which distinguishes it from other federations. ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది వేరే కాన్స్టిట్యూషన్తో, అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్తో డిఫరెంట్ ఎక్కడ అయింది అంటే ఈ ఫీచర్ వల్ల అయింది. A federation being a dual polity based on divided authority with separate legislative, executive and judicial powers for each of the two polities is bound to produce diversity in laws, in administration and judicial protection. ఇప్పుడు మనకి డ్యూయల్ పాలిటీ ఉంది. డ్యూయల్ పాలిటీ ఏంటి? టూ గవర్నమెంట్స్ ఉంటాయి. సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్, స్టేట్ లెవెల్లో గవర్నమెంట్, ఇంతవాటికి తెలుసు. ఇప్పుడు ఇట్లా టూ గవర్నమెంట్స్కి గనక డిఫరెంట్ లెజిస్లేచర్స్, డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్స్, డిఫరెంట్ జుడిషియల్ పవర్స్ ఉంటే కనుక, జుడిషియల్ పవర్స్ అంటే ఏంటి? డిఫరెంట్ లాస్ ఉంటే కనుక, వీటిలో డిఫరెన్సెస్ ఉంటే డిఫరెంట్ లాస్ అనేవి వస్తాయి. ఒక్కో స్టేట్లో న్యాయమైంది ఇంకో స్టేట్లోకి వెళ్ళేటప్పటికి తప్పు అయిపోయింది. ఓకేనా? డిఫరెంట్ స్టేట్స్లో అడ్మినిస్ట్రేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ స్టేట్స్లో కోర్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇట్లా ఉంటుంది. లెజిస్లేటివ్లో కానీ, ఎగ్జిక్యూటివ్లో కానీ, జ్యుడిషియల్ పవర్స్లో కానీ డిఫరెన్స్ ఉంటే, ఓకేనా, అప్ టు సర్టైన్ పాయింట్ దిస్ డైవర్సిటీ డస్ నాట్ మ్యాటర్. కొంత పాయింట్ వరకు మనకి అసలు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి. అసలు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? హలో, సౌమ్య, అఫ్రిన్, కోనాదేవి, మీరందరూ రెస్పాండ్ అవ్వాలి కొంచెం. రెండు గవర్నమెంట్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఒక్కొక్క రీజియన్కి సంబంధించిన పీపుల్కి ఒక్కొక్క ఐడియాలజీస్ ఉంటాయి. దానికి తగ్గట్టు పరిపాలించాలి కాబట్టి డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉంటే బాగుంటుంది. ఆ ఏరియాకి తగ్గట్టు వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. ఓకేనా? సో కొంత లెవెల్ ఆఫ్ డైవర్సిటీ ఉండటం అనేది మంచిదే. ఇట్లా డిఫరెంట్ ఉండటం అనేది మంచిదే. టు ఏ సర్టైన్ పాయింట్ ఇట్లా డిఫరెన్సెస్ ఉండటం అనేది పెద్ద విషయం కాదు. ఇట్ డస్ నాట్ మ్యాటర్.
It may be welcomed as being an attempt to accommodate the powers of government to the local needs and local circumstances. లోకల్ లెవెల్లో అవసరాలు పరిస్థితుల్ని అనుగుణంగా పరిపాలించే అవకాశం ఉంటుంది. ఓకేనా, లోకల్ లెవెల్లో గవర్నెన్స్ ఉంటుంది. బట్ దిస్ వెరీ డైవర్సిటీ వెన్ ఇట్ కెన్ గో but this very diversity, when it goes beyond a certain point, is capable of producing chaos and has produced chaos in many federal states. ఇట్లా డ్యూయల్ పాలిటీని ఫాలో అయ్యే చాలా కంట్రీస్లో ఇది చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసిందంట. ఆ గవర్నమెంట్ ఒకటి చెప్తే ఈ గవర్నమెంట్ ఒకటి చెప్తుంది, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. One has only to imagine 20 different laws if we have 20 states in the union of marriage, of divorce, of inheritance, of property, family relations, contracts, torts, crimes, weights and measures, of bills and checks, banking and commerce, of procedures of obtaining justice, and in the standards and methods of administration. ఈ విషయాల్లో స్టేట్కి మ్యారేజ్ ఒక లా మారుతుంది అనుకోండి, డైవర్స్ లా మారుతుంది అనుకోండి, ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం తాత నుంచి మనవడికి రావాలి, నాన్న నుంచి కొడుక్కి రావాలి లేదా కూతురికి రావాలి. ఇట్లా ఇన్హెరిటెన్స్ అనేది దాని లాస్ మారుతున్నాయి అనుకోండి. ఫ్యామిలీ రిలేషన్స్ యొక్క లాస్, కాంట్రాక్ట్స్, ఏ క్రైమ్ చేస్తే ఏ శిక్ష వస్తుంది, ఈ లాస్, ఇవన్నీ రాష్ట్రానికి మారుతుంటే, ఇప్పుడు దాకా ఆంధ్రాలో ఉన్నావు, సడన్గా తమిళనాడుకి వెళ్ళావు, తమిళనాడులో కొత్త లాస్ వస్తున్నాయి, నీకు చాలా ప్రాబ్లమాటిక్ ఉండిద్దా ఉండదు? హలో, నేనేదో చెప్పుకుంటూ వెళ్తున్నానా, మీకు అర్థమవుతుందా చెప్పేది? ఉంటుంది. మీరు రెస్పాండ్ అవ్వకపోతే నాకు అదే అనిపిస్తుంది, నేను ఏదో చెప్తున్నాను వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు అని. ఓకేనా? సో ఇట్లా ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ లాస్ ఉంటాయి. డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ లాస్, డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా ఉండే కాడికి అందరం కలిసి ఇండియా కింద ఉన్నా అని చెప్పేసి చెప్పుకోవడం దేనికి చెప్పండి? సో ఇండియా కింద ఉన్న వాళ్ళందరికీ ఒకే లా, అందరికీ ఒకే న్యాయం, ఒకే సిటిజన్షిప్ అనేది ఉండటం చాలా మంచిది చాలా విషయాల్లో. ఓకేనా? Such a state of affairs not only weakens the state but becomes intolerant to the citizen who moves from state to state only to find that what is lawful in one state is not lawful in the other. ఇట్లా డిఫరెంట్ లాస్ ఉంటాయి. ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి డిఫరెంట్ లాస్ ఉంటే ఏమైంది అంటే కంట్రీ యొక్క పవర్ అనేది తగ్గిపోయింది కదా. ఇప్పుడే అనుకున్నాం ఒక్కొక్క స్టేట్కి డిఫరెంట్ లాస్ ఉండే కాడికి ఇంక కంట్రీ ఎందుకు అనుకున్నాం. సో కంట్రీ యొక్క పవర్ అనేది తగ్గిపోయింది. వీకెన్స్ ద స్టేట్ అంటే ఏంటి? కంట్రీని వీకెన్ చేస్తుంది. ఓకేనా? ఇంటాలరెంట్గా కూడా క్రియేట్ చేస్తుంది. ఒక సిటిజన్ని, ఒక పౌరుణ్ణి ఇంటాలరెంట్ కూడా క్రియేట్ చేస్తుంది. ఎందుకు? ఒక సిటిజన్ ఇప్పుడు దాకా ఒక స్టేట్లో ఉన్నాడు, ఇంకో స్టేట్లోకి వెళ్తే అతను ఉండొచ్చిన స్టేట్లో ఏదైతే తప్పు కాదో ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేయగానే అది తప్పు అయిపోయింది. అది ప్రాబ్లం కదా. సో అతనికి ఇంటాలరెన్స్ అనేది పెరిగిపోయింది, వేరే వాళ్ళంటే ఇష్టం ఉండదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ sought to forge means and methods whereby India will have federation, at the same time will have uniformity in all basic matters which are essential to maintain the unity of the country. కానీ మన కాన్స్టిట్యూషన్ ఏమనుకున్నాం? అన్ని కాన్స్టిట్యూషన్లో నుంచి మంచిని మాత్రమే తీసుకుంది అనుకున్నాం కదా. సో ఫెడరల్ సిస్టమ్ ఉండాలి. ఎందుకు? లోకల్ లెవెల్లో గవర్నెన్స్ ఉంటే లోకల్ పీపుల్కి లోకల్ నీడ్స్ని బట్టి, లోకల్ సర్కమ్స్టాన్సెస్ లేదా పరిస్థితులను బట్టి గవర్నెన్స్ చేస్తుంది అని అనుకున్నాం. ఓకేనా? సో దానికోసం మనకి ఫెడరలిజం కావాలి. ఫెడరలిజం అంటే ఏంటి? 2 levels or 2 or more levels ఆఫ్ గవర్నమెంట్ ఉంటాం. ఓకేనా? ఫెడరలిజం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చూసాం. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేసింది అంటే మన కాన్స్టిట్యూషన్ బేసిక్ మ్యాటర్స్, కంట్రీ యొక్క యూనిటీని మెయింటైన్ చేయడానికి బేసిక్ విషయాలన్నీ కామన్గా ఉంటాయి దేశానికి. సిటిజన్షిప్ కామన్గా ఉంటుంది. లాస్ అనేవి దేశం మొత్తం మీద లా, ఎక్కడ ఒక రూల్ ఉన్నా కూడా
ఈ తప్పు చేశాడు అనుకోండి, ఒకడు దొంగతనం చేస్తే ఏ సెక్షన్ కింద బుక్ చేస్తారు ఆంధ్రాలో? జమ్మూ అండ్ కాశ్మీర్ లేదా ఇక్కడ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఒకటి చెప్పండి. నార్త్ ఈస్టర్న్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఎవడన్నా దొంగతనం చేసినా కూడా సేమ్ సెక్షన్ కింద బుక్ చేస్తారు. ఓకేనా? సో ఎక్కడైనా లా అనేది సేమ్గా ఉంటుంది. ఇట్లా బేసిక్ విషయాలన్నీ సేమ్గా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో అరుణాచల్ ప్రదేశ్లో లేకపోతే నాగాల్యాండ్లో కూడా అంతే ఉంటుంది. ఓకేనా? సో ఈ బేసిక్ విషయాలన్నీ అందరికీ కామన్గా ఉంటాయి. ఇట్లా ఉండటం వల్ల కొన్నాళ్ళు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి తర్వాత తమిళనాడులోకి వెళ్ళినా కూడా నీకు పెద్ద ఇబ్బందులు ఏమి అనిపించవు. అసలు ఇబ్బందులే ఉండవు యాక్చువల్గా, లాంగ్వేజ్ తేడా తప్పితే. ఓకేనా? ఇది విషయం. ఇంతటితో ఈరోజు క్లాస్ అయిపోయింది. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అన్ని విషయాలు క్లియర్గా అర్థమైనాయా లేవా? ఇంటాలరెంట్ అంటే ఎవరు డౌట్ అడిగింది?